నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. బాబు లోకేష్ హృదయాన్ని కదిలించని ఆర్తనాదం. కల్తీ కథనాలు. మరి అంత అమాయకుడివా లోకేష్? నాగార్జునపై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న కొండా సురేఖ. తెలుగుదేశం మహిళా నాయకురాలు, దళిత ఆడబిడ్డ సుధామాధవి. టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు వేమన సతీష్ తనకు రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికి 7 కోట్లు తీసుకున్నాడని, కానీ హామీ నిలబెట్టుకోలేకపోయాడని ఆమె మీడియా ముందుకొచ్చారు. తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరగా పోలీసులతో బెదిరింపులకు పాల్పడి చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ మీడియా ఎదుట కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ సీటును ఆమె ఆశించారు. టీడీపీ పెద్దలు చంద్రబాబు, లోకేష్ తనకెంతో కావలసిన వాళ్ళని టికెట్ ఇప్పిస్తానని సుధామాధవి దంపతులతో నమ్మబలికి వేమన సతీష్ సొమ్ము చేసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఒక దళిత ఆడబిడ్డ, అది కూడా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసిన మహిళ, సొంత పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ తీవ్ర అన్యాయం చేశాడని కన్నీళ్లతో చెప్పుకుంటుంటే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హృదయాలు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు మరీ ఇంతగా నాయకుల్ని కాఠిన్యం చేస్తాయా అనే అనుమానం కలుగుతోంది. ఎవరైనా ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే శిక్షలు అలా ఉంటాయి, ఇలా ఉంటాయి అని హెచ్చరించే చంద్రబాబు, లోకేష్ సొంత పార్టీ మహిళా నాయకురాలు కన్నీళ్లతో వేడుకుంటుంటే కరిగిపోనంత కఠినంగా ఎలా తయారయ్యారో అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా దళిత ఆడబిడ్డ వంగలపూడి అనిత హోంశాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుధామాధవి కన్నీళ్లు ఆమెను కూడా కదిలించలేకపోవడం ఊహించడానికే భయమేస్తోంది. ఇంత దారుణమా అనిపిస్తోంది. సుధామాధవి కన్నీళ్లను, వేమన సతీష్పై ఆమె చేస్తున్న ఆరోపణల్ని హృదయం ఉన్న సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. అధికారాన్ని ఒక దళిత మహిళ కుటుంబంపై ఏ రకంగా అణిచివేతకు వాడుకుంటున్నారో కూడా ప్రజలు చూస్తున్నారు. వేమన సతీష్పై వస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వ పెద్దలకు వచ్చిన నష్టం, కష్టం ఏంటో అర్థం కావడం లేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ ఆడబిడ్డల కన్నీళ్లు ఈ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతాయని గుర్తుంచుకోవాలి. కర్నూలులో సుగాలి ప్రీతి హత్య కేసులో దోషుల్ని పట్టుకోవాలని తల్లి వేదనను కూడా కూటమి నేతలు చులకన చేశారు. ఇప్పుడు సుధామాధవి విషయంలోనూ అదే చేస్తున్నారు. సమాజం కళ్ళు మూసుకుందని పాలకులు అనుకుంటున్నారేమో, అది ముమ్మాటికి తప్పు. సుధామాధవి ఆరోపిస్తున్నట్టు పెద్దలు సంపాదించిన ఆస్తులు, అలాగే అప్పులు చేసి 7 కోట్లను ఎమ్మెల్యే టికెట్ కోసం ఇస్తే ఇంతలా అన్యాయం చేస్తారా? టికెట్ ఇవ్వని కారణంగా తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన దళిత కుటుంబంపై పోలీసు యంత్రాంగాన్ని ఉసిగొల్పి వెంటాడి వేధిస్తారా? అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అనే అనుమానం సుధామాధవి ఎపిసోడ్ కలిగిస్తోంది. మరి ముఖ్యంగా ఆడవాళ్ల సంక్షేమం, సంతోషం గురించి కోటలు దాటేలా కోతలు కోసే పాలకులు ఆచరణకు వచ్చేసరికి మౌనం పాటిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ధోరణి పరోక్షంగా దొంగలు, దోపిడీదారులకు మద్దతుగా నిలబడడమే అంటే కాదని చెప్పగల ధైర్యముందా? తెలుగు మీడియా రాజకీయంగా నిట్ట నిలువున చీలిపోయింది. వామపక్ష పార్టీల పత్రికలు, సోషల్ మీడియాలో కొంత మేరకు ఉన్నది ఉన్నట్టు చెప్పే పరిస్థితి. కల్తీ కథనాలు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్నాయి. అభిమాన నాయకులు, రాజకీయ పార్టీల ప్రయోజనాలే ప్రాతిపదికగా మీడియాలో కథనాలు ప్రచురణకు, ప్రసారాలకు నోచుకుంటున్నాయనేది చేదు నిజం. ఈ నేపథ్యంలో టీటీడీ లడ్డూ ప్రసాదం కేంద్రంగా రాజకీయ లబ్ధి పొందాలనే రాజకీయ పార్టీల ప్రయత్నాలు, వాటికి మీడియా మద్దతు జుగుప్స కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారన్న పాలకుడి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏ విధంగా తలంటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సిబిఐ నేతృత్వంలో సిట్ను సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ విచారణ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాటి టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. 4 గోడల మధ్య సాగిన విచారణకు సంబంధించి ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక మీడియా భిన్నమైన కథనాల్ని ప్రచురించడం గమనార్హం. పాలకులు ఆరోపించింది వాస్తవమే అని జనం నమ్మేలా చేయాలనే అత్యుత్సాహం ప్రభుత్వ మీడియాలో కనిపించింది. అయితే ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో మాత్రం కల్తీ జరగనే లేదన్నట్టు ధర్మారెడ్డి తేల్చి చెప్పినట్టు ఆవిష్కరించడం విశేషం. లడ్డూకు కల్తీనే వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్ ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చినట్టు ధర్మారెడ్డి దర్యాప్తులో చెప్పారని ప్రభుత్వ అనుకూల మీడియా కథనాల సారాంశం.
బహిరంగంగా మాట్లాడితేనే ఏ రకంగా వక్రభాష్యం చెప్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది అంతర్గతంగా విచారణలో ధర్మారెడ్డి చెప్పిన దాన్ని ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. సిట్, స్టాండ్ సంస్థలనే విమర్శ ఎలాగూ ఉంది. విచారణలు ఆ తర్వాత రోజు అనుకూల మీడియాలో ఎలా రాయించాలో అన్ని పథకం ప్రకారమే సాగినట్టు కనిపిస్తోందనే విమర్శను కొట్టిపారేయలేం. సిట్ విచారణలో తాము చెప్పింది కాకుండా తమ ఇష్టానుసారం నివేదికలు తయారు చేసుకున్నారని కోర్టును ఆశ్రయించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో నెయ్యిలో కల్తీకి ఆస్కారమే లేదని ధర్మారెడ్డి స్పష్టం చేసినట్టు కథనం. అలాగే నెయ్యిలో కల్తీనే జరిగినప్పుడు తన పాత్ర ఎలా ఉంటుందని ధర్మారెడ్డి ఎదురు ప్రశ్నించారని కూడా రాసుకొచ్చారు. ప్రభుత్వ అనుకూల మీడియా కల్తీ కథనాల్ని పరిశీలిస్తే హైకమాండ్ ఒత్తిడితో అడ్డుకోలేదని చెప్పినట్టుంది. టీటీడీలో ఈఓ, చైర్మన్కి మించిన హైకమాండ్ ఏముంటుంది? ఇక వాళ్ళిద్దరినీ కాదని ప్రభావితం చేయగల శక్తియుక్తులు ఎవరికి ఉండవు. కల్తీ వ్యవహారాన్ని కూడా ఎలాగోలా జగన్ మెడకు చుట్టాలనే తాపత్రయం ప్రభుత్వం, దాన్ని మోసే మీడియాలో కనిపిస్తోంది. అంతిమంగా కోర్టుకు సిట్ సమర్పించే నివేదిక, అందుకు సంబంధించిన ఆధారాలే కీలకం. కానీ ఈలోపు ప్రజల్లో వైసీపీని బద్నాం చేయాలనే వ్యూహంలో భాగంగా మరిన్ని కల్తీ కథనాల్ని చూడాల్సి వస్తుందనే అనుమానం ఆ పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. మంత్రి నారా లోకేష్కు టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణం కావాలని అడుగుతున్నారు. ఇది విడ్డూరంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పదవులు ఇచ్చామని, అయినా అసంతృప్తి ఎందుకు అర్థం కావడం లేదని నాయకులతో లోకేష్ అమాయకంగా అన్నారు. దీనికి కారణమేంటో ఆరా తీయాలని కూడా టీడీపీ జోనల్ సమన్వయకర్తలను లోకేష్ ఆదేశించడం గమనార్హం. కార్యకర్తలకు నాయకులకు మధ్య దూరం పెరుగుతున్నట్టు లోకేష్ గుర్తించిన వరకు అభినందించాలి. టీడీపీకి కార్యకర్తే అధినేత అనేది కేవలం నినాదం వరకే పరిమితమైంది. ఒకప్పటి టీడీపీలో పరిస్థితులకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీలో సామాన్యులకు పదవులు దక్కేవి. ఇప్పుడు డబ్బుంటే తప్ప ఎవరికి ఏదీ దక్కని పరిస్థితి. టీడీపీలో అప్పటికప్పుడు వచ్చిన వారికి కూడా టికెట్లు దక్కాయి. సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని పట్టించుకోలేదన్నది వాస్తవం. టీడీపీలో పదవులు రావాలంటే డబ్బే కీలకమన్న సంకేతాల్ని పంపడంలో విజయవంతమయ్యారు. పదవుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వారికి తిరిగి దాన్ని రాబట్టుకోవడానికే సరిపోతోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు పైసా ఆదాయం కూడా లేదు. ఎంతసేపు కీలక పదవుల్లో ఉన్నోళ్లకే దోపిడీకే అధికారం ఉపయోగపడుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయనే ఆశ ఉండింది. అది నెరవేరే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించకపోవడంతో అసంతృప్తి మొదలైంది. ఇక లోకేష్ చెబుతున్నట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా పదవులు ఇచ్చి ఉండొచ్చు. ఆ పదవులన్నీ అలంకారప్రాయమే తప్ప రూపాయి మిగుల్చుకోవడానికి పనికొచ్చేవి కాదని తేలిపోయింది. పైగా అదనపు ఖర్చులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. అలాగని కార్యకర్తలందరినీ సంతృప్తిపరచడం ఏ ప్రభుత్వంలోనూ సాధ్యం కాదు. కానీ గ్రామ, మండల స్థాయిలో నాయకులకు వారి పరిసరాల్లోని ఆదాయ వనరుల్ని కూడా ఎమ్మెల్యేలు, మంత్రులే కొల్లగొడుతున్నారు. ఒకవైపు అధికార ఆయుష్ తరిగిపోతోంది, మరోవైపు ఆదాయ మార్గాలని పెద్ద పెద్ద నాయకులకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇలాంటి తరుణంలో అసంతృప్తి కాకుండా ఆనందం ఎలా ఉంటుందో లోకేష్ చెప్పాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలంగాణ మంత్రి కొండ సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో అర్ధరాత్రి ఒక పోస్టు పెట్టడం విశేషం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిస్తున్నారని కొండ సురేఖ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వివాదంలోకి హీరో నాగార్జున కుటుంబాన్ని సురేఖ లాగారు. నాగార్జున తనయుడు హీరో చైతన్య, సమంత మధ్య విడాకులపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగార్జున కుటుంబ పరువుకు భంగం కలిగించే కామెంట్స్ ఆమె చేయడంపై సినీ రంగం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తనపై కొండ సురేఖ పరువు నష్టం కలిగించే కామెంట్స్ చేశారని నాంపల్లి కోర్టులో నాగార్జున దావా దాఖలు చేశారు. ఆ విషయమే కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొండ సురేఖ కాస్త వెనక్కి తగ్గారు, పశ్చాత్తాపం చెందారు. నాగార్జున ఆయన కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టాలనే ఉద్దేశమే తనకు లేదని చెప్పుకొచ్చారు. కొండ సురేఖ ఎక్స్లో పెట్టిన పోస్టులో ఏముందంటే, నాగార్జున ఆయన కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బంది పెట్టాలని కానీ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్దేశమూ లేదు. నాగార్జున కుటుంబంపై నా వ్యాఖ్యలో పొరపాటు ఉంటే చింతిస్తున్నా, నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా అని కొండ సురేఖ పేర్కొన్నారు. సురేఖ తన వ్యాఖ్యల్ని తీసుకున్న నేపథ్యంలో న్యాయస్థానంలో పరువు నష్టం కేసు ఏమవుతుందో చూడాలి. ఇవి వాల్టీ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.